2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నిన్న గోల్డ్ మార్కెట్‌ని బట్టి ఈ రోజు గోల్డ్‌లో ఎలాంటి చేంజెస్ మనం చూడబోతున్నాము? అంటే పెరుగుతుందంటారా? తగ్గుతుందంటారా? ఎలా ఉండబోతుంది? ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ వీక్ ఇది. పైగా ఆఖరి రోజనమాట. సో, ఈ వారానికి వర్కింగ్ డేస్ ట్రేడింగ్ డేస్ అని చెప్పాలి. ట్రేడింగ్ డేస్ అంటే బేసిక్‌గా ఏందంటే బులియన్ ట్రేడర్స్, బంగారం కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో చెప్తున్నాను. శనివారం, ఆదివారం రోజున ఆఫ్‌లైన్‌లో ఫిజికల్ బంగారం అనేది 24/7 కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అది వేరే విషయము. బట్ గోల్డ్ ధరలు ఎలా నిర్ణయించబడతాయి అంటే, డాలర్‌లో గోల్డ్ ఎలాగైతే బిహేవ్ చేస్తుందో మీకు అంటే బాగా పడిపోయిన ధరలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మొన్నటిదాకా $5,600 దాకా ఎళ్ళిందండి ఒక ఆల్ టైమ్ హై. ఇప్పుడు $4,400 ప్లస్ మైనస్‌లో ఉంది గోల్డ్. సో, శనివారం, ఆదివారం రోజున మేజర్‌గా రేట్ డిస్టర్బెన్సెస్ అంటే బాగా పడిపోయి శనివారం ఆర్ ఆదివారం దొరకడము, లేదంటే బాగా పెరిగిపోయి దొరకడం అనేది సాధారణంగా జరగదు. సాధారణంగా ఎందుకు జరగదంటే అక్కడ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి మీకు. బికాస్ డాలర్ మార్కెట్స్ సాటర్‌డేస్ అండ్ సండేస్ వర్క్ చేయవు ఆన్‌లైన్‌లో కాబట్టి. సో, ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ గోల్డ్ మన ఇండియాలో కూడా మండే టు ఫ్రైడేనే వర్క్ చేస్తుంది కాబట్టి ఇండియన్ రూపీస్‌లో మీరు ఒకవేళ కొనాలి, అమ్మాలి అనుకుంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ శుక్రవారం రోజు స్టాండ్స్ వెరీ ఇంపార్టెంట్ డే అన్నమాట. అంటే ఈ రోజున మీకు దొరకబోయే మంచి రేట్లు ఒకవేళ ఉంటే కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ లేదు బాగా పెరిగిపోయింది. సో, అమ్ముకునే రోజు బాగా అనిపిస్తుందండి. చాలా మంచి రోజేమో ఇక్కడ మనము మంచి రేట్ వస్తుంది కాబట్టి సో, అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది పెరుగుతారు ఫ్రైడే రోజున. అయితే ఫ్రైడే రోజున మార్నింగే జనరల్‌గా అమ్మాలి లేదంటే కొనాలి అని చెప్పి అలాంటి ఫిక్స్‌డ్ రూల్ అయితే లేదు. బట్ ఇవాళ చూసుకుంటే దాదాపు 14:30 గంటలు అంటే పొద్దున 9 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఉండే ఎలక్ట్రానిక్ గోల్డ్ మార్కెట్ సాయంత్రం తర్వాతన్నా అమ్ముకోవచ్చు మంచి రేట్ ఉన్నప్పుడు అని చెప్పి అనుకుంటే, మీరు తప్పకుండా ఆ విషయంలో తప్పు చేస్తున్నారని చెప్పేసి మన ప్రేక్షకులందరికి చెప్తాను. ఎందుకు అంటే, ఇవాళ మార్నింగ్ నుంచి అందరూ అమ్మడం మొదలుపెట్టారండి. ఇవాళ ఒక్క రోజేనే కాదు. మొన్న వెడ్నెస్‌డే ఈవెనింగ్ నుంచి స్టార్ట్ అయిందండి యాక్చువల్‌గా సెల్లింగ్ చూసుకుంటే. సో, వెడ్నెస్‌డే ఈవెనింగ్ స్టార్ట్ అయిన సెల్లింగ్ కాస్త చూసుకుంటే నిన్న డే అంతా పడింది గోల్డ్. ఇవాళ గూడా స్టార్ట్ అయ్యింది గోల్డ్ ఫాల్ తోటే. మరి ఇది కాస్త మీకు ఇవాళ సాయంత్రం 5-9 మధ్యలో ఏదైతే యూరోపియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ అన్ని అప్‌డేట్స్ స్టార్ట్ అవుతాయి గదా! ఆ! వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఈ రోజున మర్చిపోకుండా మీరు 5-9 మధ్యలో ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్ ఏం చూడాలి అంటే, హ్మ్. ఇవాళ ఈ నెలకి సంబంధించిన నాన్ ఫార్మ్ పేరోల్స్ డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. అండ్ వేరే ఇంపార్టెంట్ న్యూస్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. అండ్ చాలా లేటెస్ట్ అప్‌డేట్స్ రాబోతున్నాయి యూఎస్ నుంచి కూడా. సో, సాయంత్రము మార్కెట్ డిసైడ్ చేయబోతుంది. కిందికి వెళ్ళాలా గోల్డ్? లేదంటే పైకి వెళ్ళాలా గోల్డ్? ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ డాలర్‌లో ఆ ట్రెండ్ ఎలాగైతే అందుకుంటుందో అలాంటి ట్రెండే మనకు ఇండియాలో కనపడే అవకాశం కూడా ఉందండి. సో, ఫ్రైడే స్టాండ్స్ వెరీ ఇంపార్టెంట్ డే అండి. సోమవారం రోజు అంత ఇంపార్టెంట్ ఎందుకుండదు అంటే, మీకు నెక్స్ట్ 5 డేస్ వరకు ఆపర్చునిటీ ఉంటుంది. మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు కాబట్టి సోమవారం అంత ఇంపార్టెంట్ ఉండకపోవచ్చు. బట్ ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఈ వీడియో అందరూ కూడా నేను నార్మల్‌గా చూసాను. ఫ్రైడే రోజున చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకంటే మిగతా 2 రోజులు మార్కెట్స్ ఉండవు కాబట్టి. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ గోల్డ్ విషయానికొస్తే. సో, ఇవాళ ఈ ఎపిసోడ్ అఫ్‌కోర్స్ ఇంపార్టెంట్ ఉండబోతుంది. అలాగే మీకు కొన్ని వేరే డిఫరెంట్ అప్‌డేట్స్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను గోల్డ్ వీడియోలో. ఎందుకంటే సిల్వర్ వీడియోలో కొన్ని గోల్డ్‌తో కనెక్ట్ అయ్యి ఉన్న న్యూస్‌లు కూడా మీకు దొరకబోతున్నాయి సిల్వర్ వీడియోలో కాబట్టి. సో, ఖచ్చితంగా ఆ వీడియో కూడా మిస్ అవ్వకండి. సో, లెట్ మీ స్టార్ట్. ఇవాళ మనం చూసుకుంటే ముఖ్యంగా ఒకలాంటి కైండ్ ఆఫ్ సీ ఆఫ్ రెడ్ అనేది కనిపిస్తుంది శిరీష. బంగారం మార్కెట్ అనే కాదు. అది బంగారమైనా, సిల్వర్ అయినా, క్రూడ్ ఆయిల్ అయినా, ఇన్‌ఫాక్ట్ షేర్ మార్కెట్ అయినా కానీ కాస్తంత రెడ్‌నెస్‌లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎందుకు అలాగా? కొన్ని మార్కెట్స్ అన్నా గ్రీన్‌లో ఉంటాయి గదా! బ్లూలో ఉంటాయి గదా! కొన్ని మార్కెట్స్ అన్నా పెరుగుతాయి గదా! ఒక మార్కెట్ కిందకి పోతే అని అనుకుంటే, అలా కాకుండా ఇవాళ అందరు కట్టగట్టుకొని ఒకేసారి గంగలో దూకినట్టుగా అన్ని మార్కెట్స్ రెడ్‌లో ఉన్నాయి ఇవాళ. మరి దాని గురించి ఈ రెడ్‌లో ఉంది మార్కెట్ అంటే ఇండియన్ మార్కెట్స్ కానివ్వండి, గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కానివ్వండి, ఆర్ గోల్డ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ కానివ్వండి రెడ్‌లో ఉందంటే, వీళ్ళకి ఎక్కడి నుంచో ఏదో ఇంపార్టెంట్ న్యూస్ అన్నది వాసనొచ్చినట్టున్నది.
ఆ న్యూస్ మనకు మధ్యాహ్నం తర్వాతన సాయంత్రం తర్వాతన మీడియాలో రాబడుతుంది. అది ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ కానివ్వండి, మన నేషనల్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి. అప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇస్తాను సాయంత్రం వరకు. నౌ ప్రస్తుతానికైతే వీళ్ళకి ఏదో వాసన వచ్చింది. అది ఇంకా అన్‌కన్ఫర్మ్డ్ రిపోర్ట్ లా ఉంది కాబట్టి రూమర్ టైమ్‌లో జనరల్‌గా ఏంటంటే మార్కెట్స్ అన్నీ కూడా కలిసి ఒకేసారి రియాక్ట్ అవుతాయి. పడిపోయే టైంలో గానివ్వండి, పెరిగిపోయే టైంలో గానివ్వండి. అదే ఇవాళ జరుగుతుందని చెప్తున్నాను. అది నిజంగానే ఒకవేళ నిజమైందనుకోండి, మరి ఆ సమయంలో అందరూ కూడా భయపడేసి అమ్మడం మొదలు పెడతారు న్యూస్ బయటికొచ్చినంక. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే పైకెళ్ళిపోతుంది. ఎందుకంటే న్యూస్ బయటికి రాకముందే మార్కెట్ పడిపోవడం స్టార్ట్ చేసిందంటే ఏదో ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పేసి డౌట్ నాకు. సో ఈ అన్‌కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కాల్ చేసిన వాళ్ళందరికి కూడా నేను తెలియజేస్తాను. సో కాల్ చేయండి. ఐ కెన్ హెల్ప్ యూ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది స్పాట్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి అవి చూసుకుందాం ఇవాళ. గోల్డ్ మీకు ఈ రోజున ఈ వారమంతా గత వారం నుంచి స్టార్ట్ అయిన గ్రీన్ అండ్ బ్లూయిష్ కైండ్ ఆఫ్ ప్రైసెస్ అంటే బాగా పెరిగున్న గోల్డ్ కాస్త చూసుకుంటే ఈ ఒక్క రోజున ఫ్రైడే రోజున మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుందండి. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే 24 క్యారెట్ల బంగారము గ్రామ్ బంగారం చూసుకుంటే 15,289 రూపాయలు మైనస్ బై 71 రూపీస్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ మూవ్‌మెంట్ అనేది మాక్సిమం గా మార్కెట్స్ లో ఇవాల్టి నుంచి స్టార్ట్ అయిందా మరి కరెక్షన్, లేదంటే ఇవాళ ఒకటే రోజు పడబోతుందా అన్న విషయం మీకు చెప్పాను కదా. న్యూస్ ప్రకారంగా మనకు వచ్చిన తర్వాత ఆ అప్డేట్ మీకు ఇస్తాను. నా లుకింగ్ అట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి మార్కెట్ లో ఇవాళ మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ దాదాపు 1000 రూపాయలు మైనస్ లో ట్రేడ్ అవుతుందండి. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ సపోర్ట్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా, గోల్డ్ ఎక్కడికన్నా వచ్చి ఆగుతుందా అన్న విషయం మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఒక ఐడియా వస్తుంది. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసుకుందాం. సో రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,54,659, 1,55,366 రెసిస్టెన్స్ 2 అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,56,559. సో సపోర్ట్ 1 1,52,759, 1,51,566 అండ్ సపోర్ట్ 3 చాలా ముఖ్యం ఉండబోతుంది. ఇక్కడ దాకా వస్తుందో లేదో తెలియదు కానీ ఈ రౌండ్ ఫిగర్ మాత్రం ఒకసారి గమనించండి. 1,50,859 అన్న ఫిగర్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేషనల్ లెవెల్లో చెప్తున్నారు. ఐ డోంట్ నో, వి నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ శ్రీషా. ఈ అప్డేట్ తో చాలా మందికి క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా ఫోన్ చేసిన వాళ్ళకైతే ఒక ఫుల్ క్లారిటీ సాయంత్రం ఏం జరగబోతుంది అన్న విషయం తెలియబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీషా.